హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఎడిపోతారని చూస్తురా, ఎడికి లేదు. ఒక ఫుల్ ఓల్డ్ 200 years 500 years ఓల్డ్ అయిన టెంపుల్కి పోతున్నాం. ఈ ఇడ్లీ మీకు తెలుసు అనుకుంటా, రాహుల్ సిప్లీ గారు చెప్పింది చూసినావా, లింగా ఇడ్లీ ఫేమస్ అని. అదే ఇది. గట్ సైడ్ నుంచి ఆ గల్లోకి వెళ్ళి స్ట్రైట్గా పోవాలి. ఫుల్ సిటీ మధ్యలో ఉన్న అది టెంపుల్. కానీ ఆ టెంపుల్లో పోతే ఎంత ప్రశాంతంగా ఉండ అంటే అంత. చలో ఎక్కువ మాట్లాడకుండా టెంపుల్లోకి ఎంటర్ అయిపోదాం. లెట్స్ గో. చలో ఇక ఫైనల్ అయితే వచ్చేసినాం. ఇప్పుడే దిగిన. ఇది బయట సైడ్కి మీకు ఒక గోశాల ఇట్లా కనిపిస్తుంది. గోశాల అయితే మస్తు ఉంటుంది. చలో ఇదైతే గుడ్ ఎంట్రింగ్స్. లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత తీసిన వీడియో స్టార్ట్ చేసినప్పుడే. ఆడ రైట్ సైడ్లో ఉన్నది టెంపుల్. లెఫ్ట్ సైడ్లోనేమో చిన్న బావి ఉంటుంది. ఆ బావిలో అంటే చిన్నదేం కాదు, పెద్దదే. ఆ బావిలో మొత్తం తాబేళ్ళు ఉంటాయి. కొంతమంది బ్రెడ్స్ తెచ్చి ఆ తాబేలుకి వేస్తుంటారు. చలో ఇక చూద్దాము. నేను గ్రీనరీ వైబ్స్ అన్నా కదా, ఈయన్నే ఒక్కసారి సైలెంట్గా వినండి. చుట్టుపక్కల ఎట్లా సౌండ్ వస్తుందో, గ్రీనరీ సౌండ్ మస్తు ఉంటుంది. ఇది ఫుల్ సిటీ మధ్యలో ఉన్నా అని ఈడున్నంత ప్రశాంతత ఏడుండదు. టైంపాస్ ఇట్లా మస్తు అవుతుంది ఈడ. చలో ఇక ఇప్పుడే మస్తు లేట్ అవుతుంది. గుడికి లేట్గా వచ్చినాం. జల్దీ పోయి దర్శనం చేసుకుని, ఇదే గుడి ఎంట్రింగ్స్. టెంపుల్లోకి ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. చలో సాటర్డే అయితే ఫుల్ రష్ ఉంటుంది ఇక్కడ. సీతారామ టెంపుల్కి ఇప్పుడు మనం పోతున్నాము. సాటర్డే అయితే సీతారామ టెంపుల్ ఫుల్ జనాలు ఉంటారు, నిండిపోయి ఉంటుంది ఈ ప్లేస్ మొత్తము. ఈ టెంపుల్ 200 years ఓల్డ్. ఇది టెంపుల్ అయితే పవరాలు మస్తు ఉంటాయి. ఇక్కడ వీడియోస్ లేవు కానీ నేనే సాటర్డే అయితే ఫుల్ రేస్ దాపెట్టి పవరాలు బయటికి అయితే వచ్చేసి టైం పాస్ అవుతుంది. ప్రసాదం ఇట్లా ఇచ్చారు. ఎవరైనా విజిట్ కావాలనుకుంటే సాటర్డేనే మస్తు టైం పాస్ అవుతుంది. చలో ఇక బయట ఇది బయటకు వచ్చిన తర్వాత గోశాల ఉంటుంది. గోశాల నుంచి స్ట్రైట్గా పోవాలి. స్ట్రైట్గా పోతే టెంపుల్ ఇంకా బ్యాక్ సైడ్ 500 years ఓల్డ్ అయిన శివుని టెంపుల్ అని చెప్పిన కదా, అది ఇక్కడనే మనం చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి స్ట్రైట్ పోయి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని రైట్ సైడ్లో ఒక మినీ టెంపుల్ కనబడుతుంది. అదే 500 years ఓల్డ్ అయిన శివుని టెంపుల్ అది. దాని పక్కనే కాలభైరవుని చెట్టు ఇట్లా ఉంటుంది. ఆడ పంతుల్ని అడిగినా పంతులకి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది ఇట్లా మీరు వినొచ్చు. చలో లెట్స్ గో. ఎన్ని ఇయర్స్ ఓల్డ్ పంతులు గారు? 500 సంవత్సరాలు. నమస్కారం. ఈ చెట్ట కాలభైరవుని చెట్ట. ఇది ఇట్లా 500 years ఓల్డా? బాగుంది కింద. ఓకే, ముంగడ వరకు. ఓకే ఓకే, బాయా. అప్పటి పాతకాలంలో మోటు బాయలు అంటారు చూడు. లోపల ఉన్న లెక్కనే సేమ్ ఇదా? ఇక్కడ గరకంటుండే దీంతో తోడుతుంటుంది. పాములు చాలా ఉంటాయి కదా.
ఏమైనా తీసావా స్క్రీన్ ఏమైనా యూట్యూబ్లో పెడతావా